హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఇన్ ఇండియా అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క టాపిక్ నుంచి గతంలో చాలాసార్లు పలు రకాల ఎగ్జామ్లో ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. కాబట్టి అది స్టేట్ లెవెల్లో అయినా సెంట్రల్ లెవెల్లో అయినా ఈ యొక్క టాపిక్ నుంచి కంపల్సరీగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మరియు ఈ యొక్క టాపిక్ పైన మనకి సంపూర్ణ అవగాహన కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉండడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాం. భారతదేశ తొలి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ గతంలో అడిగినటువంటి ప్రశ్నలే. ఇవి ఎక్కువగా స్టేట్ లెవెల్లో కాకుండా సెంట్రల్ లెవెల్లో అడగడానికి అవకాశం ఉంది, కాబట్టి చూసుకోండి. అదేవిధంగా భారతదేశానికి తొలి మహిళా ప్రధాని ఎవరు అంటే ఇందిరాగాంధీ గారండి. అప్పటి వరకు పరిపాలన చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు విదేశంలో ఉండి మరణించడంతో ఈమెకు ఆ యొక్క అవకాశం అనేది రావడం జరిగింది. అలా ఈమె రాజ్యసభ ద్వారా తొలిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ గారు ఉండడం జరిగింది. ఈమె తొలి మహిళా రాష్ట్రపతి కాగా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేటువంటి ఈమె రెండవ మహిళగా రాష్ట్రపతిగా సేవలను అందించడం జరుగుతుంది. తొలి గిరిజన మహిళ అని కూడా గుర్తుంచుకోండి. ఈమెది ఏ రాష్ట్రం అంటే ఒడిశా రాష్ట్రం అండి. అదేవిధంగా ఈమె జార్ఖండ్కి గవర్నర్గా కూడా పని చేయడం జరిగింది. ఈమె సంతాల్ అనేటువంటి ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి మహిళ అండి. అదేవిధంగా భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అని అడిగాడండి. ఇది రిపీటెడ్ బిట్. భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా సుచేత కృపాలని గారు ఉండడం జరిగింది. ఆమె ఏ రాష్ట్రానికి పనిచేసింది అంటే ఉత్తర ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఉండడం జరిగింది ఆమె అండి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. అదేవిధంగా తొలి మహిళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అండి, ప్రధాన న్యాయమూర్తి. నేటి వరకు కూడా మహిళ ఎవరు కాలేకపోయారు. అదే 2027 సంవత్సరంలో బివి నాగరత్న గారు ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిగా ఎన్నికైనటువంటి తొలి మహిళ ఎవరు అంటే జస్టిస్ ఫాతిమా బీవి గారండి. ఈమె 2023 సంవత్సరంలోనే కన్నుమూయడం జరిగింది. ఆమెకి 2024 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుని మరణాంతరం భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తొలి మహిళా గవర్నర్గా సరోజినీ నాయుడు గారు వ్యవహరించడం జరిగింది. ఈమె యొక్క కుమార్తె కూడా పద్మజా నాయుడు కూడా గవర్నర్గా కూడా వ్యవహరించారు. అదేవిధంగా వీరి యొక్క తండ్రి గారు ఎవరు అంటే అఘోరనాథ చటోపాధ్యాయ గారండి. నిజాం కాలేజీ యొక్క తొలి ప్రిన్సిపల్గా ఉండడం జరిగింది. ఆ తదుపరి నిజాం రాజ్యంచే బహిష్కరణకు కూడా అఘోరనాథ చటోపాధ్యాయ గారు గురి కావడం జరిగింది. అదేవిధంగా తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు అని అడుగుతున్నారండి. తొలి ఎన్నికల కమిషనర్గా సుకుమార్ సేన్ గారు ఉండడం జరిగింది. అదే ప్రస్తుత ఎన్నికల కమిషనర్ 25వ ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉండడం జరిగింది. 2022 అయితే అత్యధికంగా ఎన్నికల్లో సంస్కరణలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి టిఎన్ శేషన్ గారండి. ఇతను తన యొక్క ఎన్నికల సంస్కరణలో భాగంగా ఓటర్ ఐడి కార్డులను కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇతడు రాష్ట్రపతి ఎన్నికల్లో టిఎన్ శేషన్ గారు పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి కేఆర్ నారాయణ గారిపైన ఓడిపోవడం జరుగుతుంది. కేఆర్ నారాయణ గారు ఎవరు అంటే తొలి దళిత రాష్ట్రపతి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం అండి, తొలి లోక్సభ స్పీకర్
తొలి లోక్సభ స్పీకర్గా జీవి మౌలంకర్ గారు ఉండడం జరిగింది. జీవి మౌలంకర్ అంటే గణేష్ వాసుదేవ మౌలంకర్ గారు. అదేవిధంగా లోక్సభకు ప్రస్తుత స్పీకర్గా ఓం బిర్లా గారు ఉండడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా లోక్సభకి అత్యధిక కాలం స్పీకర్గా పనిచేసింది బలరాం జక్కర్ గారండి. అదేవిధంగా అతి తక్కువ కాలం పనిచేసింది బలిరాం భగత్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశ తొలి ఆర్థిక మంత్రిగా షణ్ముఖం శెట్టి గారు ఉండడం జరిగింది. 1947 సంవత్సరంలో ఇతడు బాధ్యతలను చేపట్టడం జరిగిందండి. అదే ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారు ఉండడం జరిగింది. ఈమె అండి భారతదేశంలో ఒక ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఆర్థిక మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అలా ప్రధాని హోదాలో కాకుండా పూర్తి స్థాయిలో ఆర్థిక మంత్రిగా, మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలను చేపట్టింది నిర్మలా సీతారామన్ గారని గుర్తుంచుకోండి. అదేవిధంగా తొలి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అంటున్నాడు. ఉమేష్ చంద్ర బెనర్జీ గారండి తొలి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇతడు ఏ సమావేశానికి అధ్యక్షత వహించారంటే అది బొంబాయి సమావేశం అని గుర్తుంచుకోండి. అదే భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు ప్రారంభించారు అంటే ఏవో హ్యూమ్ అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు అంటే 1885 డిసెంబర్ మాసంలో అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి మొదటి మహిళగా అనీ బెసెంట్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ఒలింపిక్స్లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించినది ఎవరు అంటే అభినవ్ బింద్రా అండి. అభినవ్ బింద్రా అనేటువంటి వ్యక్తి 2008 సంవత్సరంలో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఇతడు ఏ రంగానికి సంబంధించిన క్రీడాకారుడు అంటే షూటింగ్ అని గుర్తుంచుకోండి. ఈ షూటింగ్లో భారతదేశానికి ఒలింపిక్స్లో తొలి స్వర్ణాన్ని తీసుకురావడం జరిగింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి మహిళ ఎవరు అంటే కరణం మల్లీశ్వర్ గారండి. ఈమె బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. ఈమె ఏ క్రీడాకారిణి అంటే రెజ్లింగ్. అదేవిధంగా తొలి T20 వరల్డ్ కప్ విజేత పురుషుల విభాగానికి సంబంధించి చూసుకున్నట్లయితే 2007 సంవత్సరంలో ఈ యొక్క తొలి పురుషుల T20 వరల్డ్ కప్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విజేతగా ఎవరు నిలిచారు అంటే భారత్ నిలవడం జరిగింది. అదేవిధంగా తొలి పురుషుల ODI వరల్డ్ కప్ విజేతగా 1983 సంవత్సరంలో భారత్ విజేతగా నిలిచింది. అదేవిధంగా తొలి భారతరత్న అవార్డు గ్రహీతలు ఎవరు అని అడిగారండి. ఫస్ట్ మనకి భారతరత్న అవార్డు అనేది దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. అలాంటి యొక్క అవార్డుని 1954 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించినప్పుడు మొదటగా ముగ్గురికి ఈ యొక్క అవార్డు అనేది బహుకరించడం జరిగింది. అందులో ఒకరు సివి రామన్ గారండి, మరొక వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మూడో వ్యక్తి సి రాజగోపాలాచారి గారు. నేటి వరకు 2024 ఫిబ్రవరి 10 నాటికి ఎంతమంది గ్రహీతలు భారతరత్నను పొందారు అంటే 53 మంది అండి. 2024 సంవత్సరంలో ఏకంగా 5గురికి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వారెవరు అంటే ఒకరు బీహార్ మాజీ సీఎం అయినటువంటి కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని అయినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారికి, మరియు మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారికి, అదేవిధంగా మాజీ ప్రధాని అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారికి, అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి ఈ యొక్క అవార్డులు అనేవి 2024 సంవత్సరంలో ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతరత్న అవార్డుని పొందిన తొలి మహిళ ఎవరు అంటే భారత ప్రధానిగా కొనసాగుతున్నటువంటి నాడు ఇందిరాగాంధీ గారికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. అది ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1971 సంవత్సరంలో రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశ తొలి రక్షణ శాఖ మంత్రి ఎవరు అని అడుగుతున్నాడు. భారతదేశానికి తొలి రక్షణ శాఖ మంత్రిగా బల్దేవ్ సింగ్ గారు ఉండడం జరిగింది. అదే ప్రస్తుత రక్షణ శాఖ మంత్రిగా మాత్రం రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తొలి గ్రాండ్ మాస్టర్గా ఎవరు గెలిచారు చెస్ రంగంలో అంటే విశ్వనాథ్ ఆనంద్ గారని
గుర్తుంచుకోండి. అదేవిధంగా తొలి జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎవరు అని అడుగుతున్నారు, శంకర్ కురూప్ గారు. అదేవిధంగా అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు అంటే రాకేష్ శర్మ గారని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలోనే తొలి వార్తాపత్రిక ఏది అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. బెంగాల్ గెజిట్ అనేటువంటి పత్రిక భారతదేశంలో తొలి వార్తాపత్రిక. జేమ్స్ అగస్టన్ హిక్కీ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పత్రికని ప్రారంభించారండి. అదేవిధంగా అర్థశాస్త్రంలో భారతదేశం నుంచి తొలి నోబెల్ ప్రైజ్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. నోబెల్ని ప్రారంభించినప్పుడు అర్థశాస్త్రంలో నోబెల్ అనేది ఇవ్వలేరండి. 1969 సంవత్సరం నుంచి ఈ యొక్క నోబెల్ని అర్థశాస్త్రంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ని పొందింది రాగ్నర్ ఫిష్ గారండి. అదే భారతదేశం నుంచి అయితే అర్థశాస్త్రంలో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ని పొందింది అమర్త్య సేన్ గారండి. అది ఏ సంవత్సరం అంటాడు, 1998 సంవత్సరంలో ఇతనికి నోబెల్ ప్రైజ్ రాగా, అదే 1999 సంవత్సరంలో అమర్త్య సేన్ గారికి భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. అతడు ఈ అర్థశాస్త్రంలో దేనిపైన పరిశోధనలకు గాను ఇతనికి యొక్క అవార్డు రావడం జరిగింది అంటే సంక్షేమ అర్థశాస్త్రంలో విశిష్టమైనటువంటి కృషి చేయడంతో ఇతనికి నోబెల్ రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోనే తొలి ఐఏఎస్ అధికారి ఎవరు అని చాలాసార్లు అడిగారు. ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాకూర్ గారండి. అదేవిధంగా భారతదేశంలోనే తొలి ఐపీఎస్ అధికారి ఎవరు, మహిళ అంటే కిరణ్ బేడి అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. తొలి మహిళ ఐపీఎస్ చాలాసార్లు అడగడం జరిగింది కిరణ్ బేడి గారు. ఆమె తమ యొక్క పదవీ కాలం ముగిసిన తర్వాత పుదుచ్చేరి అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే భాను అతాయ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తొలి ప్రణాళిక కాలం 1950 సంవత్సరం మార్చి 15వ తేదీ నాడు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసినప్పుడు నాటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు కొనసాగుతున్నారు. అతడే అండి ప్రణాళిక సంఘానికి తొలి అధ్యక్షుడు. అయితే తొలి ప్రణాళిక కాలం ఎప్పుడు అంటే 1951 నుంచి 56 వరకు ఈ యొక్క ప్రణాళిక కొనసాగింది. మనం యొక్క ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యం ఎంత అంటే వృద్ధి రేటు 2.1 అండి. అయితే సాధించింది అనుకున్న లక్ష్యానికి మించి ఈ యొక్క ప్రణాళికలో వృద్ధి రేటును సాధించడం జరిగింది. అది ఎంత అంటే 3.6 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలో తొలి అణుపరీక్ష కాలం ఎప్పుడు అని అడుగుతున్నారండి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారి యొక్క హయాంలోనే తొలి అణుపరీక్ష అనేది జరిగింది. అది ఏ సంవత్సరం అంటే 1974 మే నెలలో ఈ యొక్క అణుపరీక్ష జరగడం జరిగింది. ఆ అణుపరీక్షకు పెట్టినటువంటి పేరు ఏంటి అంటే స్మైలింగ్ బుద్ధ. అదే తరువాత మరొక ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో మరొక అణుపరీక్ష జరుగుతుంది. అప్పుడు పెట్టినటువంటి ఆపరేషన్ లేదా అణుపరీక్ష పేరేంటి అంటే స్మైలింగ్ బుద్ధ అగైన్ అనేటువంటి పేరునైతే పెట్టడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే 1998 అని గుర్తుంచుకోండి. మరొకటండి, లోక్పాల్ తొలి చైర్పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. పినాకి చంద్రఘోష్ గారు లోక్పాల్కి తొలి చైర్పర్సన్గా పనిచేయడం జరిగింది. తొలి మూకీ చిత్రం ఏది అంటే రాజా హరిశ్చంద్ర అండి. అదేవిధంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళ ఎవరు అంటే బచేంద్రి పాల్. అదేవిధంగా ఆర్బీఐ యొక్క తొలి గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఓస్టర్ స్మిత్ అండి. 1935 సంవత్సరంలో ఆర్బీఐని ముంబై హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసినప్పుడు తొలి గవర్నర్గా ఓస్టర్ స్మిత్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా రామన్ మెగసెసే అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే భూదాన ఉద్యమ నాయకుడైనటువంటి ఆచార్య వినోబా భావే గారికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా
తొలి మిస్ యూనివర్స్ ఎవరు భారతదేశం నుంచి అంటే సుస్మితా సేన్ గారండి. అది ఏ సంవత్సరంలో ఆమె మిస్ యూనివర్స్గా ఎన్నిక కావడం జరిగింది అంటే 1994 సంవత్సరం అండి. అదేవిధంగా తొలి మిస్ వరల్డ్గా ఎంపికైనటువంటి భారతీయురాలు ఎవరు అంటే రీటా పారియా 1966 సంవత్సరం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ గారు. అదేవిధంగా తొలి పార్సీ అధ్యక్షుడు ఎవరు ఐఎన్సీకి అంటే దాదాబాయ్ నౌరోజీ గారండి. భారతదేశ కురవృద్ధుడుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు రాసిన గ్రంథం ది పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథం. అదేవిధంగా ఇతడు ఏర్పాటు చేసిన పత్రిక రఫ్త్ గఫ్తార్ అనేటువంటి పత్రిక అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి తొలి మహిళ అని గుర్తుంచుకోండి. ప్రశ్న మంచిగా చూసుకోండి. తొలి మహిళ అంటే మాత్రం అనీప్ సెంట్ అండి 1917 సంవత్సరం. అదే తొలి భారతీయ మహిళ అంటే మాత్రం సరోజినీ నాయుడు గారు 1925 సంవత్సరంలో కాన్పూర్లో అధ్యక్షతను వహించడం జరుగుతుంది. ఈమె కంటే ముందు 1924 సంవత్సరంలో బెల్గాంలో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశానికి మహాత్మా గాంధీజీ గారు అధ్యక్షత వహించడం జరుగుతుంది. గాంధీజీ గారు అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సీ సమావేశం బెల్గాం సమావేశం. మరొకటి భారతదేశ తొలి గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. భారతదేశంలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేస్తే అది 1833 సంవత్సరంలో బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క పదవిని భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చడం జరుగుతుంది. అలా మార్చినప్పుడు తొలి భారత గవర్నర్ జనరల్గా ఎవరు వ్యవహరించారు అంటే విలియం బెంటింగ్ గారండి. అదే స్వతంత్ర అనంతరం అంటే 1947కు ముందు భారతదేశ గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ గారు ఉండడం జరిగింది. అదే స్వతంత్ర అనంతరం తొలి మరియు చివరి భారతీయుడు ఎవరు అంటే సి రాజగోపాలాచారి గారు ఉండడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో తొలి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అండి. ఇతని కాలంలోనే భారతదేశంలో 3 హైకోర్టులు కూడా ఏర్పాటవుతాయి 1862 సంవత్సరంలో. అదేవిధంగా ఇతని కాలంలోనే సిపాయిల తిరుగుబాటు కూడా ప్రారంభం కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టే స్వతంత్ర తొలి మరియు చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి గారు అని గుర్తుంచుకోండి. మరొకటి మొదటి పరమవీర చక్ర అవార్డు గ్రహీత ఎవరు అంటే మేజర్ సోమనాథ్ శర్మ గారండి. ఆర్మీలో తొలి మహిళా జవాన్ ఎవరు అంటే శాంతి టిగ్లా. అదేవిధంగా కో పైలట్ లేకుండా యుద్ధ విమానాలు నడిపినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అంటే అవని చతుర్వేది. అదేవిధంగా భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి తొలి చర్చ్ ఏది అంటే సెయింట్ థామస్ చర్చ్. ఇది ఎక్కడ ఉంది అంటే పాలయూర్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలోనే తొలి ఆనకట్ట ఏది అంటే కలాన్నై ఆనకట్ట. అదేవిధంగా భారత్ను సందర్శించినటువంటి మొదటి బ్రిటిష్ పాలకులు ఎవరు అంటే థామస్ రో అనేటువంటి వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఇతను భారతదేశాన్ని సందర్శించినప్పుడు నాటి భారతీయ పాలకుడు ఎవరు అంటే జహంగీర్ అని గుర్తుంచుకోండి. ఇతని కాలంలోనే మరొక బ్రిటిష్ పాలకుడైనటువంటి విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తి కూడా రావడం జరుగుతుంది. అంటే ఇతని కంటే ముందే విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తి రావడం జరుగుతుంది. అదేవిధంగా భారత్ను సందర్శించినటువంటి తొలి చైనా యాత్రికుడు ఎవరు అని చాలాసార్లు అడిగారండి. పాహియాన్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సందర్శించడం జరుగుతుంది. అది ఎవరి కాలంలో అంటే 2వ చంద్రగుప్తుడి కాలంలో అని గుర్తుంచుకోండి. అదేవిధంగా అంటార్కిటికాను చేరుకున్నటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే లెఫ్టినెంట్ రామ్ చరణ్. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో మొదటి న్యాయమూర్తి ఎవరు అంటే డాక్టర్ నాగేందర్ సింగ్. ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం అనేది నెదర్లాండ్లో ఉన్నటువంటి ది హేగ్లో ఉండడం జరుగుతుంది. భారత్లో తొలి ఓపెన్ యూనివర్సిటీ ఏది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.
అదేవిధంగా భారతదేశంలో తొలి మరియు చివరి ముస్లిం పాలకురాలు ఎవరు అంటే రజియా సుల్తానా. ఈమె ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇల్టుట్మిష్ తర్వాత వీరి యొక్క కుమార్తెగా రజియా సుల్తానా గారు. ఓకేనా. భారతదేశంలో తొలి మరియు చివరి ముస్లిం పాలకురాలు మహిళా పాలకురాలు ఎవరు అంటే రజియా సుల్తానా. ఈమె ఎవరు అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలో తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మౌలానా అబ్దుల్ కలాం గారు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలో తొలి హోంశాఖ మంత్రివర్యులు అదేవిధంగా ఉప ప్రధానిగా బాధ్యతలను చేపట్టినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అదేవిధంగా భారతదేశంలోనే మొదటి పైలట్గా ఎవరున్నారు అంటే జేఆర్డి టాటా గారు ఉండడం జరిగింది. అదేవిధంగా హైకోర్టుకి తొలి మహిళా చీఫ్ జస్టిస్ ఎవరు అంటే లీలా సేత్ గారండి. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా కాంచన్ చౌదరి భట్టాచార్య గారు ఉండడం జరిగింది. అదేవిధంగా మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు అంటే కాదంబని గంగూలీ. అదేవిధంగా చంద్రముఖి బాస్. ఈమె ఎప్పుడు అంటే 1883లో వీరిద్దరూ కూడా మహిళా గ్రాడ్యుయేట్స్గా ఉత్తీర్ణులు కావడం జరిగింది. అదేవిధంగా మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే అన్నా చాందీ. ఈమె మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి అంటే మాత్రం అన్నా చాందీ. అదేవిధంగా మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే మాత్రం మనకి లీలా సేత్ గారు గుర్తుకు రావాలి. అదే సుప్రీంకోర్టు యొక్క తొలి మహిళా న్యాయమూర్తి అంటే మాత్రం జస్టిస్ ఫాతిమా బీవీ అని గుర్తుకు రావాలి. అదేవిధంగా భారతదేశంలో తొలి మహిళా కేంద్ర మంత్రి ఎవరు అంటే రాజకుమారి అమృత కౌర్ గారండి. అదేవిధంగా ఇంగ్లీష్ ఛానల్ ఈదినటువంటి తొలి మహిళ ఎవరు అంటే ఆర్తి సాహా. అదేవిధంగా జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి తొలి మహిళ ఎవరు అంటే ఆశా పూర్ణాదేవి. అదేవిధంగా నోబెల్ ప్రైజ్ను పొందినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అంటే మదర్ తెరిసా అని గుర్తుకు రావాలి. ఇవండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రథములు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. థ్యాంక్ యూ.